ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 787, నిఫ్టీ 255 పాయింట్ల లాభపడ్డాయి. ఇక ఇరాన్కు ట్రంప్ డెడ్ లైన్ యుద్ధం మరింత తీవ్రం అవుతున్న ఆందోళనల మధ్య చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చాలాసేపు నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు సీజ్ ఫైర్ వార్తల తర్వాత నెమ్మదిగా కోలుకొని లాభాల బాట పట్టాయి. చివరికి భారీ లాభాలలో ముగిశాయి. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలలో ముగిశాయి. సెన్సెక్స్ 787, నిఫ్టీ 255 పాయింట్లు లాభపడ్డాయి. ఇక ఇరాన్కు ట్రంప్ డెడ్ లైన్ యుద్ధం మరింత తీవ్రమవుతున్న ఆందోళనల మధ్య చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇక చాలాసేపు నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు సీజ్ ఫైర్ వార్తల తర్వాత నెమ్మదిగా కోలుకొని లాభాల బాట పట్టాయి. చివరికి భారీ లాభాలలో ముగిశాయి.